ఒక వంట మనిషి ప్రతిరోజు చేపలని చంపేవాడు, కానీ వాటిని తినేవాడు కాదు. ఎందుకంటే అవి నదిలో వేడి నీళ్ల వల్ల కలుషితమైన సముద్రపు ఆహారం ఆ చేపల శరీరాలు వికృతంగా ఉండి వాటిలో అధిక మోతాదులో న్యూక్లియర్ ఆటమ్స్ ఉన్నాయి. కానీ వాటి మాంసం మాత్రం అద్భుతంగా రుచిగా ఉంది. దీని కారణంగా చేపలు పట్టేవాళ్ళు వీటిని బయట మార్కెట్ లో అమ్మేవారు. ఫైనల్ గా ఆ చేపలు ఒక చెఫ్ చేతికి వచ్చాయి. దీంతో అతను మిరపకాయలతో ఆ చేప తలను ఒక రుచికరమైన వంటకంగా తయారు చేసి ఒక కస్టమర్ కి వండించాడు. రుచికరమైన వంటకాన్ని చూసి మార్కు చాలా ఆసక్తిగా ఒక పెద్ద పీస్ ని తీసుకొని తింటూ ఉంటాడు. మార్కుకి ఈ విషయం తెలియదు ఇతని శరీరంలో న్యూక్లియర్ ఆటమ్స్ ప్రవేశిస్తున్నాయని. దానిని తింటూ ఉన్న కొద్దీ ఇతను మరింత ఉత్సాహపడ్డాడు. ఫైనల్ గా ఆ ఎముకలను కూడా అతికించడం మొదలు పెట్టాడు. అలా అతికించిన ఆ రూపాన్ని చూస్తూ ఉండగా అతని మనసులో ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఈసారి అతను కావాలనే ఒక వికృతమైన చేపతలను ఎంచుకున్నాడు. దాని అంతర్గత అవయవాలను బయటకు తీసి ఆ అతికించిన ఎముకలకు అంటించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ప్రాథమిక ఎముక తుపాకీ తయారు చేశాడు. కానీ తూటాలు లేనట్లు అనిపించడంతో వేరొక ఎముకని తీసుకుని దానిపైన ఉన్న మాంసాన్ని జాగ్రత్తగా కొరికి తిన్నాడు. మార్కు తనకు తెలియకుండానే తన నోట్లో ఉన్న ఒక పన్నుని బయటకు తీశాడు. ఇంకా అది ఎముక తుపాకీలో ఒక తూటాలాగా మారాయి. దాని తర్వాత ఎముక లోపల దొరికిన చేప నోటిని స్ప్రింగ్ లాగా తుపాకీకి తగిలించాడు. అలా చేప ఎముకతో చేసిన తుపాకీ పూర్తిగా తయారయింది. మార్కుకి అప్పుడే ఒక దుష్ట ఆలోచన వచ్చింది. చెఫ్ బిల్లు చెల్లించడానికి రాగా ఇతను తుపాకీ పైకెత్తి చెఫ్ పైన కాల్చాడు.